ఈ వీడియోలో మనం సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ SMTPని యూజ్ చేసుకొని పైథాన్ ప్రోగ్రామింగ్లో ఏ విధంగా మెయిల్స్ పంపించవచ్చు అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా ఏ విధంగా మెయిల్స్ని సెండ్ చేయొచ్చు అనేది చూద్దాం. మరి ఈ SMTP ప్రోటోకాల్ అనేది ఈ మెయిల్స్ని పంపించేదానికి మెయిల్ సర్వర్స్ మధ్యలో కావాల్సిన ఈ యొక్క యాక్టివిటీస్ అంతా కూడా చేస్తుంది. మరి ఈ SMTP ప్రోటోకాల్కి సంబంధించిన అన్ని యాక్షన్స్ని తీసుకునేదానికి ఇక్కడ SMTP-LIB అనే మాడ్యూల్ మనకి పైథాన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ మాడ్యూల్ ద్వారా మనం ఈ యొక్క ఈమెయిల్కి సంబంధించిన యాక్షన్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. మరి SMTP ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోగ్రాంలో SMTP-LIB అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మరి ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దానికి ఒక ఆబ్జెక్ట్ ఇట్లా క్రియేట్ చేయాలి. ఎనీ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు SMTP-LIB డాట్ SMTP బ్రాకెట్లో మరి ఆ ప్రోటోకాల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, హోస్ట్ నేమ్ ఏంటి అంటే ఇక్కడ హోస్ట్ అంటే ఏదో ఒక సర్వర్ అనమాట, SMTP సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ gmail.com అట్లానే yahoo.com ఇట్లాంటి వాటిని హోస్ట్ అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ అది మనకి ఉన్న పోర్ట్ ఏంటి అనేది పోర్ట్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ లోకల్ హోస్ట్లో అంటే లోకల్ కంప్యూటర్లో ఆ యొక్క సర్వర్ ఉన్నట్లయితే లోకల్ హోస్ట్ నేమ్ కూడా ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క SMTP-LIB మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాంతో పాటు ఇక్కడ ఒక మెథడ్ వస్తుంది, సెండ్ మెయిల్ అనే మెథడ్, మెయిన్ మెథడ్ అనమాట. దీంట్లోనే మనం సెండర్ యొక్క అడ్రస్సు, రిసీవర్స్ అడ్రస్సు, మనం ఏ మెసేజ్ పంపించాలనుకుంటున్నామో ఆ మెసేజ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎనీవే ఇంకా రిమైనింగ్ మెథడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రోగ్రాంలో ఏ విధంగా చేయొచ్చో మనం క్లియర్గా చూస్తాం. మరి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ సింపుల్ మెయిల్ని ఏ విధంగా పంపించవచ్చు అనేది మన యొక్క ఎగ్జాంపుల్స్లో ఉంది. మరి ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ SMTP-LIB లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఇక్కడ దీనికి SMTP ఆబ్జెక్ట్ని ఒక దాన్ని క్రియేట్ చేస్తున్నాం. దాని పేరేంటి, సర్వర్ అని పెట్టాం. ఏదో మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. SMTP-LIB డాట్ SMTP బ్రాకెట్లో ఇక్కడ ఆ యొక్క సర్వర్ ఇచ్చాం, SMTP.gmail.com ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కనెక్ట్ అయి ఉన్న ఆ యొక్క అడ్రస్ మీకు ఇంత ముందర చెప్పినట్లుగా పోర్ట్ ఇది నంబర్ అక్కడ ఇవ్వడం జరిగింది. మరి స్టార్ట్ LS అనగానే ఈ యొక్క SMTP ఆబ్జెక్టు కనెక్ట్ అయ్యి నెక్స్ట్ లాగిన్ అయ్యేదానికి రెడీ అవుతుందన్నమాట ఆఫ్టర్ స్టార్ట్ LS. మరి ఇప్పుడు లాగిన్లో మనం ఏ అకౌంట్కి లాగిన్ అవుతున్నామో దాని డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది అకౌంట్ డీటెయిల్స్ python.vijaykumar@gmail.com. మరి దాని తర్వాత పాస్వర్డ్ ఇవ్వాలి, ఆ యొక్క అకౌంట్ పాస్వర్డ్. ఓకే, ఇది అకౌంట్ నేము పాస్వర్డ్. తర్వాత మెసేజ్ ఏదైతే పంపించాలనుకుంటున్నారో దాన్ని MSG అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను సింపుల్గా server.sendMail అనే మెథడ్ ద్వారా ఇక్కడ ఫ్రమ్ అడ్రస్సు
టు అడ్రస్. ఇది ఫ్రమ్ ఈ అడ్రస్ నుంచి ఏ అడ్రస్కి పంపిస్తున్నాను, kumar.vij.python@gmail.com. ఈ 2 అకౌంట్లు ఆల్రెడీ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి లాగిన్ అయిన అకౌంట్లో నుంచి దీనికి పంపిస్తున్నాను. మీకు ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూస్ అంటే అథెంటికేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా వస్తే దాన్ని మీరు డిజేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఇచ్చిన పర్టిక్యులర్ మెసేజ్ వెళ్ళిపోతుంది. క్విట్ అని ఆ యొక్క సర్వర్ని ఏదైతే SMTP అని బిల్డ్ చేశానో దాన్ని క్విట్ చేసాం. మరి మీరు ఇక్కడ దీన్ని F5 ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు ఇట్లా సింపుల్గా ఇక్కడేమీ రిజల్ట్ రాదు. ఇక్కడ 57_ దాని ఇది సక్సెస్ఫుల్గా వచ్చేస్తుంది. ఇది అయిపోయింది. 3 ప్రోగ్రాంలు ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ చెప్పేటివి కూడా ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రిజల్ట్ మనం ఏ అకౌంట్ నుంచి పంపించాం, ఇక్కడ python.vijaykumar@gmail నుంచి మనం kumar.vij.python దీంట్లోకి పంపించాం. సో అప్పుడు వచ్చిన మెసేజ్ ఇది, హలో వరల్డ్ హౌ ఆర్ యూ. ఓకే, సక్సెస్ఫుల్గా ఇక్కడికి ఆ మెసేజ్ రావడం జరిగింది. తర్వాత రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ SMTP LIBతో పాటు email.mime.text ఇంపోర్ట్ mime.text అని చెప్పేసి అన్నాం. అంటే ఇక్కడ మల్టిపుల్ వేస్లో మెయిల్స్ని పంపించేదానికి ఇదేమో SMTP LIB సింపుల్గా యూజ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. మల్టీపర్పస్ మీకు కావాలంటే అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్కి మీరు CCలు ఇట్లాంటివి పంపించాలి, నెంబర్ ఆఫ్ అడ్రసెస్కి అట్లనే అటాచ్మెంట్స్ ఏమైనా పెట్టాలి. అట్లాంటప్పుడు దీన్ని మైమ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను మెసేజ్ ఏదైతే పంపించాలనుకుంటున్నానో దానికి సంబంధించిన కన్స్ట్రక్షనే ఇక్కడంతా కూడా. ఫైనల్గా ఇది మొత్తం దేంట్లోకి వెళ్తుంది, MSG full అనే వేరియబుల్లోకి వెళ్తుంది. ఎలా అంటే ఫస్ట్ టైటిల్ తీసుకున్నాను, టైటిల్ ఈక్వల్ టు మై టైటిల్ అని ఇచ్చాం. అట్లానే MSG కంటెంట్ ఇక్కడ చూడండి, హెడింగ్ 2 ఇచ్చాను, టైటిల్ ఇచ్చాను. టైటిల్ అంటే పైన ఉన్న టైటిల్ తీసుకొని వస్తుంది. అట్లానే ఫాంట్ కలరు గ్రీను ఓకే అనేది ఇట్లా ఇచ్చి డాట్ ఫార్మాట్ టైటిల్ ఈక్వల్ టు టైటిల్ ఇదంతా కూడా కంటెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే మెసేజ్ కంటెంట్కి ఇట్లా ఇస్తున్నాను. ఫాంట్ కలర్ ఇవన్నీ సెటప్ చేసాం. తర్వాత మీకు మెసేజ్ ఈక్వల్ టు మైమ్ టెక్స్ట్ ఆఫ్ MSG కంటెంట్ అంటే ఈ టైటిల్తో పాటు ఇక్కడ తీసుకున్న ఈ యొక్క HTML సంబంధించిన ఈ సెట్టింగ్స్తో పాటు మైమ్ టెక్స్ట్ ఆ యొక్క కంటెంట్ ఏంటిది, ఏం టైప్ ఇది, HTML కంటెంట్ అనేది ఇక్కడ మెసేజ్లోకి మళ్ళీ యాడ్ చేస్తున్నాం. మరి మెసేజ్ ఫ్రమ్ అడ్రస్ ఇస్తున్నాం. ఫ్రమ్ అకౌంట్ టు ఎవరెవరికి పంపించాలో ఫస్ట్ అడ్రస్సు ఈమెయిల్ అడ్రస్సు, రెండో ఈమెయిల్ అడ్రస్సు. ఓకే, ఇట్లా 2 ఈమెయిల్ అడ్రస్లు. సబ్జెక్ట్ ఏంటి, ఇది సబ్జెక్ట్. సో ఇదంతా కలిపి MSG_full ఈక్వల్ టు MSG.as_string లాగా ఇది మొత్తం దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ టైటిల్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మీరు ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో మొత్తం ఫ్రమ్ టు అడ్రసెస్ సబ్జెక్టు అట్లనే యొక్క కంటెంట్ ఇన్ఫర్మేషను ఎవ్రీథింగ్ దీంట్లోకి వెళ్ళిపోతుంది.
సో ఇప్పుడు సర్వర్ని ఎస్ఎంటీపీ సర్వర్ని ఇక్కడ తీసుకుంటున్నాం. సో smtp of gmail.com:587 పోర్ట్ ఇవ్వడం జరిగింది. server.ls స్టార్ట్ చేసాం. ఇప్పుడు లాగిన్ ఈ అడ్రస్లో నుంచి మనం ఈ అడ్రస్లకి పంపిస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ లాగిన్ చేసాం. ఈ యొక్క అకౌంట్ నేము పాస్వర్డ్, ఇది అకౌంట్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసాం. తర్వాత సెండ్ మెయిల్, ఎక్కడి నుంచి ఈ అకౌంట్ నుంచి ఎవరెవరికి పంపిస్తున్నాం, 2 అకౌంట్లకి అట్ ఎ టైం పంపిస్తున్నాం. దానికి సంబంధించిన మెసేజ్, కంప్లీట్ మెసేజ్ ఏముంది, ఇది msg_full అనేది మెసేజ్, అంటే రెండిటికి వెళ్ళి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత ఫైనల్గా సర్వర్ని క్విట్ చేసాం. మరి మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఈ అకౌంట్ నుంచి దీనికి రెడీ ఫ్లాగ్ కూడా పంపించున్నాం. చూడండి, ఇది దిస్ ఈజ్ ఎ టెస్ట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ, దీనికి వచ్చింది. అట్లనే దిస్ ఈజ్ ఎ టెస్ట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ, రెండిటికి కూడా ఇన్ఫర్మేషన్ అట్ ఎ టైం పంపించడం జరిగింది. ఓకే, అదేవిధంగా మీరు అటాచ్మెంట్ కూడా ఇవ్వచ్చు. దానికి ఇంకొన్ని మాడ్యూల్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓఎస్ మాడ్యూల్, అట్లనే ఎన్కోడర్సు, మీరు ఆ యొక్క అటాచ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డీకోడింగ్ చేసేదానికి ఇవి ఎన్కోడర్సు, అట్లనే మైమ్ బేస్ అనేది, అట్లనే మల్టీపార్ట్, ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ తీసుకున్నాం. ఈ మెయిన్ మెథడ్లో ఎంత కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వచ్చా. లాస్ట్లో ఇక్కడ మెయిన్ని కాల్ చేస్తున్నాం అనుకోండి, ఇది మెయిన్ లేకపోయినా కానీ డైరెక్ట్గా కూడా ఇచ్చేయచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ కామా స్పేస్ ఈక్వల్ టు కామా అని ఇచ్చాం. ఓకే, ఈ యొక్క వేరియబుల్కి కామాని అసైన్ చేసాం. కామా స్పేస్ మధ్యలో గ్యాప్, కామా ఇచ్చి స్పేస్ బార్ ఇచ్చి ఈ రెండింటిని విత్ ఇన్ కొటేషన్లో పెట్టుకున్నాం. ఓకే, సెండర్ అడ్రస్సు, అట్లనే జీమెయిల్ పాస్వర్డు, రెసిపెంట్స్ ఎవరెవరికి పంపిస్తున్నామో వాళ్ళ యొక్క అడ్రస్సులు ఇక్కడ లిస్ట్లో ఇస్తున్నాం. లిస్ట్ 1 ఇది ఫస్ట్ అడ్రస్సు, కామా 2 అడ్రస్సు, ఇట్లా ఎన్ని అడ్రస్సులైనా ఇవ్వచ్చు. మొత్తానికి ఇవన్నీ తీసుకున్నాం. అవుటర్ అనే వేరియబుల్కి మైమ్ మల్టీపార్ట్కి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, దాని పేరు అవుటర్. అవుటర్కి సబ్జెక్ట్ ఇచ్చాం, టు ఇచ్చాం, ఫ్రమ్ ఇచ్చాం. ఓకే, ఇక్కడ చూడండి, టు అనేదానికి ఏమిస్తున్నాం, కామా స్పేస్ డాట్ జాయిన్ రెసిపెంట్స్. ఈ యొక్క రెసిపెంట్స్ని ఇక్కడ 2 అడ్రస్లోకి కామా స్పేస్ ఇచ్చి మనం యాడ్ చేస్తున్నాం. అంటే లిస్ట్ ఫస్ట్ 1 సెకండ్ 1 వీటిలన్నిటిని జాయిన్ చేస్తుంది అనమాట. మధ్యలో కామా ఇచ్చి స్పేస్ ఇచ్చి రెసిపెంట్స్గా 2లోకి పంపిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది ప్రేమబుల్ అంటే నథింగ్ బట్ ఇది మీకు ఇది ఈ యొక్క దీన్ని దేనికి తీసుకున్నారని జనరల్ ఇన్ఫర్మేషను, దీనివల్ల ఏమీ యాక్షన్ ఉండదు. సంథింగ్ ఏదైనా మీరు టైప్ చేసుకోవచ్చు. మరి అటాచ్మెంట్స్, మీరు ఏ ఫైల్స్ని అయితే అటాచ్ చేయాలో ఇక్కడ వాటిలన్నిటిని కూడా మీరు లిస్ట్లో ఇవ్వచ్చు. నేను ఒక్క ఇదే ఇచ్చాను, C:/ అంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చాను, పైథాన్ _టెస్ట్, దాంట్లో మళ్ళీ టెక్స్ట్ అనే టీఎక్స్టీ ఫైలు, టెస్ట్ అనే టీఎక్స్టీ ఫైల్ ఉంది. ఈ ఫైల్ని నేను అటాచ్ చేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన లొకేషన్ మీరు పెట్టుకోవచ్చు అటాచ్మెంట్కి. ఆల్రెడీ నేను క్రియేట్ చేస్తున్నాను దాన్ని, మీరు చూడొచ్చు. ఇక్కడ పైథాన్ టెస్ట్, దాంట్లో టెస్ట్ అనే ఫైల్ క్రియేట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఒక్క అటాచ్మెంటే ఉంది కాబట్టి డైరెక్ట్గా
పంపించేయచ్చు. అట్లా కాకుండా నెంబర్ ఆఫ్ అటాచ్మెంట్స్ లిస్ట్లో ఇచ్చినట్లయితే కామా ఇచ్చి ఇంకొక అడ్రస్ ఇట్లా లిస్టులో చాలా ఉన్నట్లయితే అట్లాంటప్పుడు ఇప్పుడు ఫర్ లూప్లో వీటిలన్నిటిని ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేయడం. ఓకే, ఆ యొక్క ఓపెన్ చేసిన ఫైల్ని మనం వేరే దగ్గరికి పంపించాలి కాబట్టి వాటిని 1 by 1 అటాచ్ చేస్తూ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనం ఓపెన్ చేసేటప్పుడు రీడింగ్ ఇన్ బైనరీ ఫార్మాట్లో రీడ్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క ఫైల్ని ఇప్పుడు టెక్స్ట్ అనే ఫైల్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, ఇంకొకటి ఇమేజ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఫార్మాట్లో ఉండొచ్చు. మనం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బైనరీ ఫార్మాట్లో తీసుకోవాలి. బిట్ బై బిట్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఓకే, మరి అప్లికేషన్ ఇక్కడ ఎంఎస్జికి సెట్ చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ని. పేలోడ్ రీడింగ్ అంటే ఒక్కొక్క ఫైల్లో నుంచి ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది, మళ్ళీ ఎన్కోడర్ ద్వారా ఆ యొక్క మెసేజ్ని ఎన్కోడ్ చేస్తుంది. తర్వాత హెడర్ని యాడ్ చేసాం, అవుటర్ డాట్ అటాచ్ ఎంఎస్జి. ఓకే, మొత్తానికి ఈ యొక్క అవుటర్ వేరియబుల్కి మనం ఇచ్చిన మెసేజ్ ఈ కన్స్ట్రక్ట్ చేసిన దీని అంతా కూడా అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఏదన్నా ఎర్రర్ వస్తే ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. కంపోజ్డ్ ఈక్వల్ టు అవుటర్ డాట్ యాజ్ స్ట్రింగ్లోకి తీసుకొని తర్వాత ఇప్పుడు మన సర్వర్ని మనం స్టార్ట్ చేసాం. జీమెయిల్ smtp.gmail.com దీన్ని విత్ అని ఇచ్చి, అంటే ప్రతిసారి smtp.lib.smtp ఇది ఇవ్వకుండా దీని అంతటికీ ఏం తీసుకున్నాం, యాజ్ ఎస్ అని తీసుకున్నాం. సో s.ehlo అంటే అర్థం ఏంటి, మొత్తం smtp lib దీనికి అన్నిటికీ కూడా అంటే ఈ యొక్క సర్వర్కి మనం ఈ యొక్క సెట్టింగ్స్ అంతా కూడా పెట్టామన్నమాట. మొత్తానికి లాగిన్ చేసి సెండ్ మెయిల్ ద్వారా సెండర్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం పైన ఇచ్చేస్తున్నాం. రిసిపెంట్స్ కంపోజ్డ్ మనం ఇవన్నీ కూడా ఈ యొక్క మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఈ పారామీటర్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా దీన్ని క్లోజ్ చేసేసాం. సో అటాచ్మెంట్స్ తోటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరుగుతుంది. సో కంపోజ్డ్ స్ట్రింగ్ని మనం పంపించాం. కంపోజ్డ్ అంటే నార్మల్ టెక్స్ట్ కాదు, విత్ అటాచ్మెంట్ ఎవ్రీథింగ్ పై నుంచి కింద దాకా మొత్తం అటాచ్మెంట్ తోటి ఇవంతా కూడా వస్తుంది కాబట్టి ఓకే కంపోజ్ చేసినట్లు లెక్క. సో ఎగ్జిట్ ఫైనల్గా ఎర్రర్ ఏదన్నా వస్తే ఇది రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, అన్ అటాచ్మెంట్ టు యూ చూస్తే ఇక్కడ test.txt అట్లనే రెడిఫ్లో కూడా మీకు అన్ అటాచ్మెంట్ టు యూ ఇక్కడ కూడా అటాచ్మెంట్ వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా మనం మెయిల్స్ని పంపించవచ్చు.